మనకి తెలిసిన చరిత్రలో వాతావరణానికి సంబంధించిన ప్రమాదాలు లేదా వైపరీత్యాలు అపారమైన జననష్టానికి, ఆస్తి నష్టానికి కారణమయ్యాయి. అందుకనే వాటి గురించిన సమాచారం ముందుగా తెలిసి ఉండడం ఈ ప్రాంతంలో ప్రజలకి ప్రాణాపాయం కలగకుండా జాగ్రత్త పడ్డానికి చాలా అవసరం. తుఫాన్లను అర్థం చేసుకోవడం, వాటి గురించి ముందుగా తెలుసుకోవడం భారతదేశం లాంటి దేశానికి మరీ అవసరం. ముఖ్యంగా తీర ప్రాంతాల్లోని జిల్లాలను బాగా ప్రభావితం చేసే ఇటువంటి సంఘటనలతో అవి ఎంతో ప్రభావితమవుతాయి. గత 300 ఏళ్లలో ప్రపంచవ్యాప్తంగా సంభవించిన తుఫాన్లలో 5,000 కంటే ఎక్కువ మంది చనిపోయిన సంఘటనలు భారతదేశంలో, ముఖ్యంగా బంగాళాఖాతం సముద్ర ప్రాంతంలోనే జరిగాయి. అక్టోబర్ 29, 1999 అతి భయంకరమైన ఒక పెద్ద తుఫాను గంటకి 260 కిలోమీటర్ల గాలి వేగంతో ఒరిస్సా తీరాన్ని తాకింది. రాష్ట్రానికి ఊహించలేనంత నష్టం కలగజేసింది. దీంట్లో 10,000 మందికి పైగా ప్రజలు చనిపోయారు. 1,000 కోట్లకి పైగా ఆస్తి నష్టం జరిగింది. వీటన్నిటినీ పర్యవేక్షించడానికి మనకి కృత్రిమ ఉపగ్రహాలు ఉన్నాయి, నిజమే. కానీ అవి మనకి తుఫానుల ఛాయాచిత్రాలను ఇచ్చాయి. తుఫానుల గుణగణాలను కనుగొనడానికి, సముద్రంలోని పరిస్థితులను, తుఫాను తీరుతెన్నులను అంచనా వేయడానికి మనకి ఇతరమైన కొలసాధనాలు లేవు. మనకున్న కంప్యూటరీకరణ వ్యవస్థ పరిమితమైనది. సమాచారం ముందుగా తెలియజేయడానికి అవసరమయ్యే సంఖ్యాపరమైన సహాయం కూడా మనకి పరిమితంగానే ఉంది. ఈ కారణంగా ముందస్తు సమాచారం అందించటం 24 గంటల్లోపుగానే సాధ్యమయ్యేది. అది కూడా ఖచ్చితత్వానికి, దానిపై ఆధారపడడానికి వీలుగా ఉండేది కాదు. జరిగిన విషాదం దేశాన్ని ఊపేసింది. అందరి దృష్టి ఐఎండీ మీద పడింది. మన దేశంలో వాతావరణ సూచనలు సరైన సమయానికి అందించడానికి అవసరమయ్యే సాంకేతికత మన వద్ద లేదన్న విషయంలో ఎటువంటి సందేహమూ లేకపోయింది. 14 సంవత్సరాల తర్వాత అటువంటి తీవ్రత కలిగిన తుఫాను ఫైలిన్ మరోసారి ఒరిస్సా తీరాన్ని తాకింది. ఈసారి గోపాల్పూర్లో అక్టోబర్ 12, 2013లో విరుచుకుపడింది. అయితే ఇప్పుడు దృశ్యం మారిపోయింది. రాష్ట్ర అధికారులకి ఖచ్చితమైన సమాచారం 5 రోజుల ముందే అందడంతో వారు అవసరమైన సహాయక చర్యలను ముందుగానే చేపట్టడం వలన కేవలం 21 మంది మాత్రమే మృత్యువాత పడ్డారు. మానవ వనరుల ద్వారా సమర్థవంతమైన సహాయం కావాలంటే ముందుగా సన్నద్ధం కావాల్సి ఉంటుంది. అయితే మీకు ముందుగానే వార్నింగ్ సిస్టమ్ సహాయం అందాలి. ఈ మధ్యన మన సంస్థలు చాలా శాస్త్రీయంగా ఆలోచిస్తున్నాయి. దాదాపు ఖచ్చితత్వంతో ముందుగానే సమాచారం తెలియజేయగలుగుతున్నాయి. అందుకని ఫైలిన్ తుఫాను సమయంలో మేము విజయవంతంగా మా ఆపరేషన్ సాధించగలిగాము. ప్రజల్ని ముందుగానే హెచ్చరించి సురక్షిత స్థానాలకు తరలించడం జరిగింది. ప్రజలకి ముందస్తు సూచనల హెచ్చరికల్లో నమ్మకం కలిగింది. మరి కొన్ని సంస్థలు దాదాపు 300 కిలోమీటర్ వేగంతో గాలులు వీచి అదే వేగంతో తీరాన్ని తాకుతాయని అన్నాయి. ఇది ప్రజలకి, విపత్తులో సహాయం అందిస్తున్న వాళ్ళకి కూడా భయాందోళనలు కలిగించింది. అందువలన వాతావరణ సూచనలు చేసే వారిపై ఒత్తిడి పెరిగింది. వారు తెలిపిన సమాచారం మార్చాలని, అప్పటి వరకు ఇస్తున్న సమాచారంలో ఖచ్చితత్వం పాటించాలని వారిని కోరడం జరిగింది. అటువంటి విపత్కర పరిస్థితిలో, విపరీతమైన ఒత్తిడి సమయంలో ఐఎండీ మటుకు తమ సమాచారం సరైనదేనన్న విశ్వాసం ప్రకటించింది. అయితే ఇతర సంస్థలు మటుకు వివిధ విధాలుగా సమాచారం అందించాయి. 2 పెద్ద పెద్ద తెరలను ఏర్పరిచి, ఒక తెర మీద ఐఎండీ సమాచారాన్ని, మరో తెర మీద యుఎస్ నేవీ సమాచారాన్ని ప్రదర్శించుకుంటూ సమయానికి రెండింటినీ పరిశీలిస్తూ వచ్చాను. నాకిప్పటికీ అనుమానమే. ఎందుకంటే 1999లో వచ్చిన సూపర్ సైక్లోన్ సమాచార విషయంలో మేము భంగపడ్డాము. చివరికి ఐఎండీ తెలిపిన సమాచారం చాలా ఖచ్చితంగా ఉందని తేలింది. నాకు ఈ యుఎస్ మిలిటరీ లేదా యుఎస్ నేవీ సైట్స్ గుర్తున్నాయి. వాళ్ళు గాలి వేగం గంటకి దాదాపు 280 కిలోమీటర్లు ప్లస్ ఉంటుందని చెప్పగా, ఐఎండీ 220-230 కిలోమీటర్ల మధ్యన గాలి వేగం ఉంటుందని తెలిపింది. వాస్తవానికి జరిగినది అదే.
అందుకే మేము ఐఎండి సైట్ మీదనే ఆధారపడ్డాము. ఐఎండీ వేలాది మంది ప్రాణాలను కాపాడగలగడం మాత్రమే కాకుండా వారి ముందస్తు హెచ్చరిక వ్యవస్థ ప్రభుత్వానికి దాదాపు 500 కోట్ల రూపాయల నష్టం జరగకుండా నివారించగలిగింది. నేను అంతర్జాతీయ వాతావరణ సూచనలపై ఆధారపడ్డాను, ఎందుకంటే అందరూ దానినే అనుసరిస్తున్నారు. ఐఎండి వాటి తర్వాతి స్థానంలో ఉంది. మిగతా సంస్థలు దరిదాపుల్లో కూడా లేవు. ఐఎండి చాలా ఖచ్చితమైన సమాచారం ఇచ్చింది. అయితే 1999 సంఘటన కారణంగా కొన్ని అనుమానాలు లేకపోలేదు. మేము చేపల వేటకి బయలుదేరి ఉంటే వెనక్కి రాగలిగే వాళ్ళం కాదు. ముందుగా సమాచారం తెలియడం వల్ల మేము చావు తప్పించుకున్నాము. నేను నా షాపును వదిలేసి అందరూ తలదాచుకుంటున్న ఒక స్కూలుకి రక్షణ కోసం వెళ్ళాను. నాకక్కడ అన్నీ లభించాయి. నేను వెనక్కి వచ్చి చూసుకుంటే నా షాపు సర్వనాశనమైపోయింది. నేను రక్షించబడ్డాను. తుఫాను బీభత్సం నేపథ్యంలో ముందస్తు సూచనలు చాలా ముఖ్యమైనవి. అవి అందర్నీ భయభ్రాంతుల్ని చేశాయి. విదేశీ వాతావరణ సూచనలు ఇస్తున్న వారు ప్రమాదకర పరిస్థితి ఉంటుందని హెచ్చరిస్తున్నారు. కానీ భారత వాతావరణ సూచనలు చాలా కరెక్ట్ గా ఉన్నాయి. మెట్ డిపార్ట్మెంట్ వారి అంచనాలు చాలా వరకు ఖచ్చితమని తేలాయి. పాశ్చాత్య పరిశీలకులు భారతదేశం రాబోయే తుఫాను ప్రమాదంలో మునిగిపోతుందని తలిచారు. రాత్రి వచ్చిన తుఫానుని భారతదేశం నిజంగానే అపజయం పాలు చేసింది, ఎందుకంటే ముందుగానే సన్నద్ధమై ఉంది. मेट्रोलॉजिकल डिपार्टमेंट ने बहुत एक्यूरेट इन्फॉर्मेशन दिया है और आप तो जानते हैं 9 लाख लोग इवैक्यूएट थे 36 आवर्स में. ये बहुत भारी काम है. इस साइक्लोन में मौसम विभाग ने टेक्नोलॉजी का बखूबी उपयोग किया और 6 तारीख से ही ये संकेत दे दिए गए थे. जो अनुमान थे उतनी वेलोसिटी रही, जो दिशा थी अनुमानित वही दिशा रही, जो अनुमानित टाइम था वही टाइम रहा. వేలాది మంది ప్రాణాలను కాపాడినందుకు ప్రసార సాధనాలు ఐఎండీపై ప్రశంసల జల్లు కురిపించాయి. WMO మరియు ప్రపంచ బ్యాంక్ ఇంతటి విపత్తును ఎదుర్కోవడంలో ఐఎండీ పాత్రని బాహాటంగా అభినందించాయి. ఇందుకాను ఐఎండీ తొలిసారిగా ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మేనేజ్మెంట్ నుండి జాతీయ బహుమతి అందుకుంది. ఆ తర్వాత విశాఖపట్నంలో 2014లో వచ్చిన హుద్హుద్తో సహా ఇతర తుఫాన్ల సమయంలో ఖచ్చితమైన సూచనలు ఇవ్వడంలో ఐఎండీ వరుస విజయాలు సాధించింది. జాతీయంగానూ అంతర్జాతీయంగానూ తన ఖ్యాతిని నిలుపుకుంది. ఫైలిన్, హుద్హుద్ తుఫాన్ల సమయాల్లో సాధించిన విజయాలు విశ్వసనీయత పెంచాయి. తుఫాన్ల గురించి ముందుగా సమాచారం అందజేయడంలో అనేక మెరుగైన విధానాలు ఈ మధ్యకాలంలో అందుబాటులోకి వచ్చాయి. ఆధునికీకరించబడిన ఐఎండీ ముందస్తు హెచ్చరిక వ్యవస్థలో పరిశీలనలు, పర్యవేక్షణ, విశ్లేషణ, సంఖ్యాపరమైన సహాయం, ముందస్తు సూచనలు మరియు హెచ్చరికల సమాచారాన్ని ప్రజలకి చేరవేయడం వంటివి ఉన్నాయి. పర్యవేక్షణ విషయంలో చెప్పుకోదగిన మెరుగుదల కనబడింది. డేటాను సరిచూడడంలో మేము చాలా పురోగతి సాధించాము. డేటా మా దగ్గర ఉండడం వల్ల మేము పరిస్థితులను ముందుగానే ఊహించగలిగే వారిమి. అందుకనే ఆ విషయంలో నిష్ణాతులైనాము. ఇక మూడవది మోడల్స్. మేము సంఖ్యాత్మక రేఖాచిత్రాల విషయంలో చాలా ఉన్నతి సాధించాము. అంతర్జాతీయ రేఖాచిత్రాలే కాకుండా ప్రాంతీయ మోడల్స్లో కూడా ఎంతో ఉన్నతి సాధించాము. అంతేకాకుండా తుఫాన్ల గురించి హెచ్చరించే రేఖాచిత్రాలని కూడా లక్ష్యంగా పెట్టుకున్నాము. ఫైలిన్ తుఫాను విషయంలో విజయం సాధించడానికి ఉపకరించిన ఐఎండీ ముందస్తు హెచ్చరికల ఆధునికీకరణ గురించి అర్థం చేసుకునే ముందు ఇటువంటి వాతావరణ పరిస్థితుల్లో సంభవించే తుఫాన్ల గురించి తెలుసుకుందాం. ఇటువంటి ఉష్ణమండల ప్రాంతాల్లో వచ్చే తుఫాన్లు నీరు అధికంగా ఉన్న ప్రదేశాల వద్ద ప్రారంభమవుతాయి. ఉష్ణమండల భౌగోళిక పరిస్థితులని అర్థం చేసుకోవచ్చును. ఉష్ణమండల తుఫానుని ఉత్తర అట్లాంటిక్ ప్రాంతంలో హరికేన్ అని, ఉత్తర పసిఫిక్ ప్రాంతంలో టైఫూన్ అని, హిందూ మహాసముద్రం ప్రాంతంలో సైక్లోన్ అని అంటారు. భూమి దక్షిణ భాగంలో సవ్యంగా తిరిగే, ఉత్తర భాగంలో అపసవ్యంగా తిరిగే, వేడి, ఆర్ద్రత, ఒత్తిడి కలిగిన గాలి దుమారాన్ని ఉష్ణమండల తుఫానుగా వర్ణించవచ్చు.
అల్పపీడనం గల ప్రదేశంలోని మధ్య భాగంలో దీనికి కనీసం గంటకి 62 కిలోమీటర్ల వేగం ఉంటుంది. భారతదేశంలో ప్రధానంగా 2 సైక్లోన్ ఋతువులున్నాయి. వర్ష ఋతువుకి ముందు అనగా ఏప్రిల్ నుండి జూన్లోనూ, తర్వాతది వర్ష ఋతువు తర్వాత వచ్చే సమయం అక్టోబర్ నుండి డిసెంబర్ వరకు ఈ సైక్లోన్లు వస్తాయి. ప్రతి 5 సైక్లోన్లలో 4 బంగాళాఖాతంలోనూ, 1 అరేబియా సముద్రంలోనూ సంభవిస్తాయి. వీటిలో 2 లేక 3 తీవ్రంగానూ, 1 లేదా 2 అతి తీవ్రంగానూ ఉంటాయి. ఉత్తర హిందూ మహాసముద్రంలో వచ్చే ఉష్ణమండల తుఫానులు ఉపరితలం పైన వీచే గాలులలో తగ్గిన ఒత్తిడిని బట్టి వీటిని 5 పేర్లతో పిలుస్తున్నారు. తుఫాను, తీవ్రమైన తుఫాను, అతి తీవ్రమైన తుఫాను, తీవ్రాతి తీవ్రమైన తుఫాను, చివరగా సూపర్ తుఫానుగా వర్ణిస్తారు. సైక్లోన్ యొక్క కేంద్రాన్ని నిర్ణయించడం ఇందులో కీలకమైన విషయం. సైక్లోన్ కేంద్రాన్ని నిర్ణయించడంలో అతి తక్కువ ఒత్తిడి గల లేదా వ్యతిరేక గడియార దిశలో తిరిగే ఉపరితలపు గాలి ప్రధాన పాత్ర వహిస్తుంది. కేంద్ర భాగంలో తగ్గిన ఒత్తిడిని బట్టి గాని లేదా గరిష్టంగా ఉన్న గాలి వేగాన్ని బట్టి గాని సైక్లోన్ తీవ్రతను నిర్ణయిస్తారు. పూర్తిగా పరిణితి చెందిన ఒక ఉష్ణమండల తుఫానులో ఉన్న కేంద్రాన్ని కన్ను అంటారు. దీని వ్యాసం 10 నుండి 50 కిలోమీటర్లు ఉంటుంది. కన్ను చుట్టూ దాదాపు 10 నుండి 100 కిలోమీటర్ల వరకు దూరాన్ని కంటి గోడ లేదా వాల్ క్లౌడ్ ప్రాంతంగా పిలుస్తారు. సైక్లోన్లోని అత్యంత ప్రమాదకరమైన ప్రదేశం ఇదే. ఇక్కడ గాలి వేగం గంటకి 250 కిలోమీటర్లు ఉంటుంది. వాల్ క్లౌడ్ ప్రదేశం నుండి దూరంగా వెళ్లిన కొద్దీ మేఘాలు కంటిగోడ ప్రాంతం నుండి గుండ్రంగా తిరుగుతూ పైకి లేస్తాయి. దీనినే వర్షం పడే ప్రాంతం అని కూడా అంటారు. సైక్లోన్ అనేక రకాల ప్రమాదాలు కలుగజేసేటటువంటి సంఘటన. సైక్లోన్ భూమిని తాకేలోగా వర్షం పడ్డం మూలంగా ఎంతో నష్టం జరుగుతుంది. విపరీతమైన వేగంతో వీచే తుఫాను గాలులు చివరగా పెద్ద పెద్ద అలలతో విరుచుకుపడతాయి. తుఫాను పోటుగా పిలువబడే అసహజమైన సముద్రపు పొంగు వలన ఇవి సంభవిస్తాయి. భవనాలు పడిపోవడం, చెట్లు కూలిపోవడం, ఎగిరిపడే శిథిలాల ముక్కలు, విద్యుత్ షాకులు, వరదలు, విమాన ప్రమాదాలు. తుఫాను వెలిసిన తరువాత కలుషితమైన నీరు, ఆహారం కారణంగా పెచ్చరిల్లే వ్యాధులు తుఫాను ప్రభావాన్ని మనకి చూపుతాయి. తీర ప్రాంతాల్లో నివసిస్తున్న ప్రజలకి పెద్ద ఎత్తున ప్రాణనష్టం కలగజేయడమే కాకుండా తరువాత ఎంతో కాలం పాటు ప్రభావితమయ్యే ఇతర మార్పులను కూడా తీసుకొస్తాయి. జీవనోపాధి శూన్యమవుతుంది. ప్రజల సుఖసంతోషాలు దెబ్బతింటాయి. కట్టడాలు కూలిపోవడం వలన రాష్ట్ర ఆర్థిక ప్రగతి కుంటుపడుతుంది. తుఫాను తాకిడికి గురయ్యే ప్రదేశాలు దేశంలో 96 ఉన్నాయి. తుఫాను గురించిన ముందస్తు హెచ్చరికలు చేయడానికి వివిధ వనరుల ద్వారా సేకరించబడిన డేటా సహాయంతో తుఫాను తీవ్రతను, అది ఉన్న ప్రదేశాన్ని గుర్తిస్తారు. ఉపరితల స్థాయిలో గడియారానికి వ్యతిరేక దిశలో తిరుగుతున్న గాలి అల్పపీడనం యొక్క కేంద్రం మూలస్థానమే తుఫాను కేంద్రం. అలా ఎందుకంటే తుఫాను తీవ్రతను లెక్కగట్టడానికి కేంద్రంలోని అల్పపీడనాన్ని లేదా ఒత్తిడి తగ్గడం వలన సైక్లోన్లో కేంద్రానికి దగ్గరలో ఒత్తిడి అమాంతంగా తగ్గిపోవడం దృష్టిలోకొచ్చింది. అంతరిక్షం నుండి చేసే పరిశీలనలు సైక్లోన్ గురించి ముందుగా తెలియజేయడానికి ఉపయోగపడే అతి ముఖ్యమైన సాధనాలు. దీనికి కారణం అవి సముద్రం దగ్గర ఏర్పడతాయి. అందుకని కృత్రిమ ఉపగ్రహాలు వీటిని కనుగొనడంలో చాలా సహాయపడతాయి. ఈ పని కోసం భారతీయ వాతావరణ శాఖ 2 రకాల ఉపగ్రహాలను ఉపయోగిస్తోంది: జియో స్టేషనరీ మరియు పోలార్ ఆర్బిటింగ్ శాటిలైట్. జియో స్టేషనరీ ప్రతి 30 నిమిషాలకు ఒక ఇమేజ్ని పంపుతూ ఉంటుంది. శాస్త్రవేత్తలు దీని సహాయంతో తుఫాను స్థానాన్ని, తీవ్రతను, నిర్మాణాన్ని గమనిస్తుంటారు. ప్రస్తుతం ఇలాంటి 3 ఉపగ్రహాలు ఉన్నాయి. కల్పన 1, ఇన్సాట్ 3A మరియు ఇన్సాట్ 3Dలను భారత అంతరిక్ష పరిశోధన సంస్థ తయారు చేసింది. సైక్లోన్ సముద్ర మధ్యంలో ఉన్నప్పుడు ఉపగ్రహం పంపే దృశ్య నమూనాల ద్వారా ట్రాపికల్ సైక్లోన్స్ యొక్క తీవ్రతను అంచనా వేయడం జరుగుతుంది. దీనిని ఓరాక్ టెక్నిక్గా పిలుస్తారు. తుఫాను తీవ్రతను 1 నుండి 8 కొలతలో లెక్కిస్తారు. ఈ విధంగా 1.0 అల్పపీడన ప్రాంతం,
1.5 అల్పపీడనం, 2.0 తీవ్ర అల్పపీడనం, 2.5 తుఫాను, 3.5 అతి తీవ్ర తుఫాను, 4.0 అత్యంత తీవ్రమైన తుఫాను, 5.0 ప్రమాదకరమైన తీవ్రత కలిగిన తుఫాను, ఇక 6.5 ప్రచండ తుఫాను. భారత వాతావరణ విభాగం డేటాని అమెరికన్ నోవా మరియు యూరోపియన్ పోలార్ ఆర్బిటింగ్ శాటిలైట్ నుండి పొందుతుంది. ఇది సైక్లోన్లను సరిగ్గా అర్థం చేసుకోవడానికి పనికిరావడమే కాకుండా మహాసముద్రాల ఉపరితలంపై వీచే గాలుల గురించిన వివరాలు తెలుసుకోవడంలో సహాయపడుతుంది. ఇది వివిధ ప్రాంతాలను చూస్తుంది. అందుకనే ఒక పోలార్ ఆర్బిటింగ్ శాటిలైట్ ద్వారా ప్రతిసారి ఒక విధమైన ప్రాంతం కనబడదు. అయితే జియోస్టేషనరీ శాటిలైట్ ఎల్లప్పుడూ ఒకే ప్రాంతాన్ని చూపుతుంది. ఆ వైవిధ్యం కోసమే ప్రపంచవ్యాప్తంగా ఈ రెండింటినీ వాడుతున్నారు. సైక్లోన్ తీర ప్రాంతానికి దగ్గరగా, రేడారుకి దగ్గరగా వచ్చినప్పుడు సైక్లోన్ ఉత్పత్తి క్రమాన్ని, అది ఉన్న ప్రదేశాన్ని, దాని తీవ్రతను నిర్ణయించడానికి రేడార్ పరిశీలనలకే అధిక ప్రాధాన్యం ఇస్తారు. ఐఎండీ ఎనలాగ్ రేడార్ టెక్నాలజీనే చాలా ఏళ్లగా వాడుతోంది. అయితే 2002 నుండి డాప్లర్ రేడార్ను కూడా వాడుతున్నారు. ప్రస్తుతం 24 డాప్లర్ వెదర్ రేడార్లున్నాయి. ఇవి ప్రతి 10 నిమిషాలకి చిత్రాలను పంపుతాయి. అందుకని సైక్లోన్ నిర్మాణం తెలుసుకోవడం సులభం అవుతుంది. దీనివలన సైక్లోన్ నిలువు నిర్మాణం తెలుసుకోగలుగుతాము. అంతేకాకుండా డోప్లర్ రాడార్ నుండి కన్ను వ్యాసాన్ని, నిర్ణయ ప్రమాణాన్ని కూడా తెలుసుకోగలుగుతాము. అంటే డోప్లర్ రాడారు 200-300 కిలోమీటర్ల దూరంలో నుండి సైక్లోన్ను గమనిస్తుందనుకుంటే, దీని చలనానికి సంబంధించిన తీవ్రతను లేదా తుపాను పోటు గురించి, ఇది ఏ స్థాయిలో నష్టం కలుగజేయగలదు అన్న విషయాలను సరిగ్గా తెలియజేయగలదు. ఇదివరలో సమాచారం తాలూకు సంగ్రహమే లభించేది, లేదా ఆ వ్యవస్థకి సంబంధించిన క్లౌడ్ గురించి మాత్రమే తెలిసేది. పరిమాణాత్మకంగా విశ్లేషించి చూస్తే ఇంత వర్షం కురుస్తుందని, దాదాపు 200-300 కిలోమీటర్ల వేగంతో గాలి వీస్తుందని తెలుసుకోవచ్చును. ఇందుకు ఉదాహరణ ఫైలిన్ తుఫాను సంఘటన. డోప్లర్ రాడార్ ఈ సమాచారాన్ని ఖచ్చితంగా అందించగలుగుతుంది. ఇదివరలో ఈ విధమైన సమాచారం లభించేది కాదు. సైక్లోన్ తీరం చేరే కొద్దీ దానిని తీర ప్రాంతంలో ఉన్న వేధశాలలు లేదా అబ్జర్వేటరీలు, వాతావరణ స్టేషన్లు, యాంత్రీకరణం చేయబడిన వాతావరణ స్టేషన్స్, తెప్పలు, ఓడలు వంటి సహాయంతో గమనిస్తారు. భారతదేశంలో మనుషులు నడిపే పర్యవేక్షణశాలలు, యాంత్రీకరించబడిన వాతావరణ స్టేషన్ల విశాలమైన నెట్వర్క్ ఉంది. న్యూఢిల్లీలోని నేషనల్ మెటీరియలాజికల్ టెలికమ్యూనికేషన్ సెంటర్ వివిధ వనరుల ద్వారా సేకరించిన డేటాను అనేక విధాలైన వినియోగ బృందాలకు పంపుతుంది. 10 ఏళ్ల కిందట ఈ పనికి 3 గంటలు లేదా అంతకంటే ఎక్కువ సమయం పట్టేది. ఇప్పుడు ఈ డేటా కేవలం 10 నిమిషాల్లో అందజేస్తున్నారు. జాతీయ స్థాయిలో మా వద్ద మొత్తం మీద 6 ఆటోమేటిక్ మెసేజ్ స్విచ్చింగ్ సిస్టమ్స్ 6 ఎయిర్పోర్టుల్లో పెట్టబడి ఉన్నాయి. చాలా క్లిష్టమైనది, విస్తృతమైనది అయిన ఈ మెటీరియలాజికల్ డేటాను ప్రపంచవ్యాప్తంగా తరచుగా సేకరించాల్సి వస్తూ ఉంటుంది. ఈ కార్యకలాపాలన్నిటినీ అధిక శక్తిగల కంప్యూటింగ్ వ్యవస్థ సహాయంతో నిర్వహిస్తారు. ప్రాసెస్ చేసి పరిశీలించబడిన ఈ డేటాని అంకెల్లో వాతావరణాన్ని తెలియజెప్పే సంఖ్యాపరమైన నమూనాలో పెడతారు. దీని ఫలితాలు ప్రతి నమూనా వేరువేరు లక్షణాలతో చెప్తుంది. ఉపయోగించబడిన డేటాని కూర్చిన విధానం, ఏ ప్రాంతం నుండి నమూనా రూపొందించబడిందో, అందులో వాడబడిన భౌతిక శాస్త్రం, చివరగా ఒక నిర్ధారణ వంటివి తెలియచేస్తుంది. వివిధ నమూనాలు రూపొందించిన వివిధ ఫలితాలను బైనరీ ఫార్మాట్ కలిగిన రూపం నుండి చిత్రాలు కలిగిన గ్రాఫిక్స్ రూపంలోకి సాఫ్ట్వేర్ సహాయంతో మారుస్తారు. దీనివలన వాతావరణ సూచనలు తెలియజేసే వారికి అన్ని ఫలితాలను ఒకేసారి చూడ్డానికి వీలవుతుంది. ఈ విధమైన భవిష్యత్ సమాచారం ప్రతి 6 గంటలకి 5 రోజుల పాటు అందుతుంది. ఒకసారి సైక్లోన్ పుట్టిన ప్రాంతాన్ని, తీవ్రతను నిర్ణయించిన తరువాత వాటిని ఇతర నమూనాలు అందజేసిన వివరాలతో పోల్చి చూస్తారు. సంఖ్యల్లో ఉన్న ఈ నమూనా ఫలితాలు వేరువేరుగానే ఉంటాయి. అందుకనే ఈ సమాచారం అందజేస్తున్న వాళ్లు తమ అనుభవాన్ని, నైపుణ్యాన్ని ఉపయోగించి ఒక తుది నిర్ణయానికి వస్తారు. ముందస్తు సమాచారం అందజేసే సామర్థ్యంలో ఇటీవల వచ్చిన మెరుగుదల దృష్ట్యా ఐఎండీ సైక్లోన్ ప్రయాణించే దారి గురించి పొడి మాటల్లో తెలుపగలిగే సమాచారాన్ని రాబోయే 72 గంటలది 2009లోనూ, 2013లో 120 గంటలకి ముందుగానూ అందించగలిగింది.
సైక్లోన్ వల్ల కురిసే భారీ వర్షాలను శాటిలైట్ మరియు రేడార్లు AWG మరియు ARG ఆధారిత వర్షపాతం వివరాలు మరియు శాటిలైట్తో అనుసంధానించబడిన రెయిన్ గేజ్ రెయిన్ఫాల్ డేటా సెట్ల సహాయంతో పర్యవేక్షిస్తారు. టైడ్ గేజ్ మరియు తీర ప్రాంతాల్లో ఉపయోగించే తెప్పల సహాయంతో తుఫాను పోటును పర్యవేక్షిస్తారు. తుఫాను పోటు గురించిన ముందస్తు సమాచారాన్ని IMD నోమోగ్రామ్ ఘోష్ మోడల్, IIT ఢిల్లీ మోడల్, ఇంకా INCOIS హైదరాబాద్ మోడల్ సహాయంతో అందజేస్తుంది. ట్రాపికల్ సైక్లోన్ విషయంలో ఫోర్కాస్టర్ ముందుగా ప్రతి నమూనా నుండి అందిన సమాచారాన్ని తీసుకుని ఏ నమూనా ఆ రోజు ముందుగా ఉన్న పరిస్థితులకి సరిపోలుతుందో చూస్తాడు. ఏ నమూనా అందించిన సమాచారం ఆ రోజు ఉన్న పరిస్థితులతో ఖచ్చితంగా సరిపోలుతుందో ఆ నమూనానే మరుసటి రోజుకి ఆ తర్వాతి రోజుకి సంబంధించిన సమాచారం అందించడానికి ఎంపిక చేస్తారు. రెండవ పద్ధతిలో ఫోర్కాస్టర్ ఉత్తమమైన నమూనాని ఎంచుకోవడానికి గత అనుభవాలను దృష్టిలో ఉంచుకుని తన అనుభవం నైపుణ్యాల మీద ఆధారపడతాడు. ఒకవేళ ఉత్తమమైన మోడల్ ఆ రోజులో ఉన్న పరిస్థితుల కంటే భిన్నంగా ఉంటే ఆ పరిస్థితులను గణాంకాల ప్రకారంగా అందించవలసిన సమాచారాన్ని సరిదిద్దుతాడు. వివిధ నమూనాల ఫలితాలను చూసి ఒక నిర్ణయానికి వచ్చిన తరువాత, అనగా బహుళ నమూనాల కూర్పు చిట్కాను ఉపయోగించి సైక్లోన్ దారిని తెలుసుకోవడం లేదా దాని తీవ్రతను తెలియజేయడానికి ఉపయోగించే అత్యంత శక్తివంతమైన గణాంకాల నమూనా సాధనం ద్వారా సైక్లోన్ తీవ్రతను తెలియజెప్పే ప్రయత్నం చేస్తారు. ముందస్తు సమాచారం అందించే కూర్పు వ్యవస్థ మీద ఆధారపడిన ఒక నమూనాయే తీర ప్రాంతాల్లో విరుచుకుపడే తుఫాను తాకిడిని అంచనా వేసేందుకు ఉపయోగిస్తారు. ఏ కారణంగా ఏ నమూనా కూడా సరైనదని చెప్పలేము. అలాగే ఏ నమూనా అయినా అన్ని రకాల తుఫాన్లకి సరిపోదు. ఇది గుర్తుపెట్టుకోవాలి. అందుకనే మేము కూర్పును సిద్ధం చేసుకుంటాము. అందించాల్సిన సమాచారం యొక్క తుది నిర్ణయం శాస్త్రీయ పద్ధతులు, మనుష్యుల అనుభవాల ఆధారంగా తయారు చేయబడిందని మనం గుర్తుపెట్టుకోవాలి. వాతావరణ సూచనల ఖచ్చితత్వం గురించి చర్చిస్తున్నప్పుడు ఈ రెండింటి విలువను తక్కువ అంచనా వేయడానికి వీల్లేదు. ఫోర్కాస్టర్ తుది నిర్ణయం తీసుకున్న తరువాత దీనిని ప్రజలకు, ఉద్దేశించబడిన వినియోగదారుల బృందాలకు అంశాలు మరియు గ్రాఫిక్స్ రూపంలో బులెటిన్స్గా పంపుతాడు. ఇందులో ప్రస్తుత ప్రదేశం, తీవ్రత, సైక్లోన్ తీరాన్ని తాకే ఉజ్జాయింపు సమయం, ఊహిస్తున్న దుష్ఫలితాలు అనగా భారీ వర్షాలు, సుడిగాలులు లేదా తుఫాను పోటు, దీనివల్ల ప్రభావితమయ్యే ప్రాంతం, అంచనా వేయబడుతున్న నష్టం, చేపట్టాల్సిన చర్యలు వంటి సంబంధిత సమాచారం ఉంటుంది. ఈ బులెటిన్స్ను ప్రతి 3 గంటలకొకసారి విడుదల చేస్తారు. ఈ బులెటిన్స్ వేరువేరు బృందాలకు వేరువేరుగా జారీ చేయడం జరుగుతుంది. సామాన్య ప్రజలు, మత్స్యకారులు, రైతులు, ఓడరేవులు, తీర ప్రాంత అధికారులు, విపత్తును నిర్వహించే వారికి వేర్వేరుగా జారీ చేయడం జరుగుతుంది. బులెటిన్స్ను వెబ్సైట్, ఈమెయిల్స్, SMSలు, ఫ్యాక్స్ వంటి ఎలక్ట్రానిక్ మాధ్యమాల ద్వారాను, ఇంకా సామాజిక మాధ్యమాలైన ఫేస్బుక్, ట్విట్టర్ వంటి మాధ్యమాల ద్వారాను పంపుతారు. ప్రజలకు అవగాహన కలిగించడానికి, విపత్తును నిర్వహించేవారు తగిన చర్యలు చేపట్టడానికి రోజూ విడుదల చేసే ప్రెస్ రిలీజ్తో పాటుగా ప్రెస్ కాన్ఫరెన్స్లను కూడా ఏర్పాటు చేస్తారు. ప్రజలకు సమాచారం అందించి అవసరమైతే రక్షిత ప్రాంతాలకు తరలించడానికి రాష్ట్ర, కేంద్ర ప్రభుత్వాలు తగిన ఏర్పాట్లు చేస్తాయి. నేషనల్ క్రైసిస్ మేనేజ్మెంట్ కమిటీ మంత్రిమండలి అధీనంలో పనిచేస్తుంది. తుఫాను గురించిన హెచ్చరిక లభించగానే తుఫాను వాస్తవంగా ఎదురుపడేంత వరకు ఎదురు చూడనక్కర్లేదు. నిజానికి 2-3 రోజుల ముందే NCMC సమావేశమవుతుంది. దీంట్లో దీనికి సంబంధించిన రక్షణ, గృహ, ఆరోగ్యం, విద్యుత్తు, టెలికాం వంటి అన్ని మంత్రిత్వ శాఖలు పాల్గొంటాయి. NCMC సభ్యులు కూడా పాల్గొంటారు. వీటిలో సంబంధిత రాష్ట్ర ప్రభుత్వం కూడా పాల్గొంటుంది. ఆ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి, ఇతర అధికారులు వీడియో కాన్ఫరెన్సింగ్ ద్వారా భాగం పంచుకుంటారు. పరిస్థితిని సమీక్షిస్తాము. కేంద్ర మంత్రిమండలి పరిస్థితిని పరిశీలిస్తుంది. రాష్ట్ర ప్రభుత్వానికి అవసరమైన సాయాన్ని అంచనా వేస్తారు. ఈ విధంగా కావలసిన సహాయాన్ని మేము అందిస్తాము. సరైన సమయానికి సహాయం అందించడానికి తీర ప్రాంతాల్లో నివసిస్తున్న ప్రజలకి ముందుగానే నిరంతరంగా తుఫాన్ హెచ్చరికలు మీడియా ద్వారా SMSల రూపంలో అందజేయబడుతూ ఉంటాయి. వీటిని ఢిల్లీలోని తుఫాను హెచ్చరిక విభాగం, కల్కత్తా, చెన్నై, ముంబై, భువనేశ్వర్, విశాఖపట్నం మరియు అహ్మదాబాద్లో ఉన్న తుఫాను హెచ్చరిక కేంద్రాల ద్వారా తెలియజేస్తారు. అంతేకాకుండా ఒక ప్రభుత్వాధికారి, మామూలుగా తహసీల్దార్ అయి ఉంటాడు. అతనికి ఈ సమాచారాన్ని తీర ప్రాంతాల ప్రజలకి స్వయంగా అందజేసే బాధ్యతను అప్పచెప్పడం జరుగుతుంది. ఒకవేళ సమాచారం SRC నుండి వచ్చిందనుకోండి, మేము మా స్థాయి నుండి పరిశీలించడం మొదలు పెడతాం. మేము వెంటనే విపత్తును నిర్వహించే అధికారులతో సమావేశం జరుపుతాం. మేము
ఇతర విభాగాల వారిని కూడా కూడగట్టుకుంటాము. ఇక్కడ మేము ODRAFను ఉంచుతాం. అలాగే విపత్తుకు స్పందించడానికి సిద్ధంగా ఉండమని NDRFకి తెలియజేస్తాం. ఇంకా అవసరమైతే ఆర్మీ, నేవీ వాళ్ళు కూడా మాకు సహాయానికి వస్తారు. ఫైలిన్ సంఘటనని దృష్టిలో పెట్టుకుని అక్టోబర్ 3న న్యూమెరికల్ వెదర్ ప్రెడిక్షన్ మోడల్ సౌత్ చైనా సీ నుండి అండమాన్ సీ తరఫున సాగుతున్న గాలులు 8 అక్టోబర్న అల్పపీడనంగా మారుతాయని గ్రహించింది. అప్పుడు IMD తన వనరులన్నింటినీ సిస్టమ్ని మానిటర్ చేయడానికి సేకరించింది. అక్టోబర్ 8నే వాతావరణ శాఖ ఈ సిస్టమ్ VSCSగా మారుతుందని, 12వ తారీఖు సాయంత్రానికి గోపాల్పూర్ ప్రాంతానికి చేరుతుందని అంచనా వేసింది. కేంద్ర మరియు ఆంధ్ర, ఒడిషా రాష్ట్ర ప్రభుత్వాలకి రెగ్యులర్ బులెటిన్లు జారీ చేయబడ్డాయి. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు వెంటనే రంగంలోకి దిగి తీర ప్రాంతాల్లోని ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించడం ప్రారంభించారు. వారికి 5 రోజుల ముందుగా తెలియడం వలన ప్రజల్ని తరలించడంలో తగినంత సమయం లభించింది. రిలీఫ్ కమిషనర్ కార్యాలయం ప్రజలను తుఫాను రక్షిత ప్రాంతాలకు, స్కూళ్లకు తరలించడానికి అన్ని ఏర్పాట్లు చేసింది. ఆంధ్ర, ఒడిషా రాష్ట్ర ప్రభుత్వాలు రాష్ట్ర విపత్తు స్పందనా దళాలను రంగంలోకి దింపితే కేంద్ర ప్రభుత్వం జాతీయ విపత్తు స్పందనా దళాలకు ఈ బాధ్యతను అప్పగించింది. ఇది భారతదేశ చరిత్రలో అతి పెద్ద తరలింపు కార్యక్రమంగా నిలిచిపోయింది. తుఫాను తీరాన్ని తాకే సమయానికి మేము వెంటనే కార్యక్రమంలోకి దిగిపోయాము. రోడ్లను ప్రయాణానికి అనువుగా ఉండేలా చూడడం, ఓడరేవులను సిద్ధం చేయడం, వాటి నుండి ఓడలు బయలుదేరేలా చూడడం, ప్రజలకు రక్షణ కల్పించడం, వెంటనే ఆహార సరఫరా ప్రారంభించడం, అవసరమైన వైద్య సహాయం అందించడం, స్థానిక అధికారులను సంప్రదించడం వంటి కార్యకలాపాలని కలిసి సాగిస్తూ వచ్చాము. నెమ్మదిగా మాకు ప్రజల వద్ద నుండి సహాయానికి అభ్యర్థనలు, వెతకడానికి, రక్షించడానికి మమ్మల్ని పిలవడం ప్రారంభమైంది. 1999లో జరిగిన విధ్వంసం తర్వాత భారతదేశం ముందస్తు హెచ్చరిక వ్యవస్థ చాలా పురోగతి సాధించింది. అసాధారణమైన సాంకేతిక ఉన్నతి, మెరుగుపరచబడిన చక్కటి అనుసంధానంతో కూడిన మౌలిక వసతులు అందుబాటులోకి వచ్చాయి. ఇటీవల దేశంలో వచ్చిన ఫైలిన్, హుద్హుద్ తుఫానుల సమయాల్లో అతి ఖచ్చితమైన సమాచారం అందించగలగడం, వేలాది మంది ప్రాణాలను కాపాడడం, చక్కటి ముందస్తు హెచ్చరిక వ్యవస్థను తయారు చేయడానికి భారతదేశం నిరంతరంగా చేస్తున్న ప్రయత్నాలకు గొప్ప ఉదాహరణగా నిలిచింది. అయితే విజయ పరంపరను కొనసాగించే ప్రయత్నాలు ఇంతటితో ఆగిపోలేదు. ఈ ప్రాంతాల్లో తుఫాను గురించిన హెచ్చరికలు తెలియజేయడంలో ఇంకా పరిష్కరించబడని సవాళ్లున్నాయి. అంతర్జాతీయంగా చూస్తే తుఫాను తీవ్రతను గురించి ముందుగా తెలియజేయటం విషయంలో ఒక గొప్ప సవాలుంది. తుఫానులు తీవ్రతను అందుకునే క్రమం, ముఖ్యంగా తీర ప్రాంతాల్లో బలహీనపడే క్రమాన్ని ముందుగా తెలియజేయడంలో వివిధ నమూనాలు అనేకం విఫలమయ్యాయి. ఇవి చాలా ప్రమాదకరమైనవి. భారీ వర్షాల గురించి ముందుగా సమాచారం తెలియజేయడంలో కూడా సంఖ్యాపరమైన వివిధ నమూనాల పనితీరు అంతంత మాత్రంగానే ఉంది. ఈ భారీ వర్షాలు వరదలకు కారణమయ్యి ఎంతో ఆస్తి, ప్రాణ నష్టం కలుగజేస్తాయని మీకు తెలుసు. అందుకని రెండవ కీలకమైన సవాలు భారీ వర్షాల గురించి ముందుగా సమాచారం అందించడంలో మెరుగుదల తేవడం అవసరం. ఇంతవరకు సైక్లోన్లను గురించిన ఎటువంటి పరిశీలనలు మా వద్ద లేవు. మాకంతా పైపై సమాచారమే లభిస్తోంది. మనం వాయుమార్గాన పయనించే సెన్సర్లను తుఫానుల్లోకి పంపడం, కొంత బలగాన్ని పంపి పరిశీలించడం వంటివి చేయాలి. అంతేకాకుండా నమూనాను మెరుగుపరచవలసిన అవసరం కూడా ఉంది. ఇందుకోసం ఈ పరిశీలనల్లో ఉత్తమమైన వాటిని ఎంచుకుని వాటిని నమూనాగా తయారు చేయడం జరగాలి. ఇది చాలా గురుతరమైన బాధ్యత. ఇవన్నీ వాతావరణ సూచనలు అందించేవారు భవిష్యత్తులో ఆచరించాల్సిన పనులు. ప్రకృతి వైపరీత్యాలను మనం అడ్డుకోలేము. అయితే భారత వాతావరణ విభాగం వారి ముందస్తు హెచ్చరిక వ్యవస్థ ప్రమాదాలను ఎదుర్కొనేందుకు దేశంలోని సన్నద్ధత, విలువైన జననష్టం జరగకుండా ముందు జాగ్రత్తలు తీసుకుంది. ఇంకా చెప్పాలంటే భారత వాతావరణ విభాగం తమ నైపుణ్యాలను మరింతగా మెరుగుపరుచుకుని సమయానికి తగినట్లుగా అతి ఖచ్చితమైన ముందస్తు సమాచారం అందించేందుకు ఉత్సాహంగా దూసుకుపోతోంది.